నెక్స్ట్ మీరు 37 వాయిసెస్ వన్ డేలో 37 వాయిసెస్ చేస్తారు అని నేను విన్నాను. సో ఫస్ట్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గానే వచ్చారా? ఇది ఏజ్లో స్టార్ట్ చేశారు మిమిక్రీ? నేను యాక్చువల్గా మిమిక్రీ నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నాకు ఊహ తెలిసేటప్పటికే ఐ స్టార్టెడ్ ఇమిటేటింగ్ ఆల్ ది ఎమ్స్. నేను ఐఎమ్ ఫ్రమ్ ఎ విలేజ్ వేర్ నా చుట్టుపక్కల ఉన్నాయన్నీ విలేజెస్లో ఏముంటుంది ఆ వాతావరణంలో కోళ్ళు, కోడి పిల్లలు, పిల్లులు, కుక్కలు, బర్రెలు, అంటే డొమెస్టిక్ యానిమల్స్, డొమెస్టిక్ ఈ అట్మాస్ఫియరు. దెన్ కొంచెం వెళ్తే అట్లా ఐ స్టార్టెడ్ ఇమిటేటింగ్ ఆల్ ది నేచర్. అది నా చిన్నప్పుడు. నా వాయిస్ అట్లా మెచ్యూరిటీ వస్తూ ఉంటే ఐ పుష్ టు ది వాయిసెస్, అంటే గొంతులు చేంజ్ చేయడం అట్లా. బట్ నాకు చిన్నప్పుడు మిమిక్రీ ఎట్లా అలవాటు అంటే, ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ మాట్లాడుకున్నారు అనుకోండి, న్యాచురల్గా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, పక్క క్యాబిన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఓకే. సో వీళ్ళిద్దరి డైలాగ్స్తో సహా ఎనాక్టింగ్ ఐ యూస్ టు డూ దేర్. ఓకే. అట్లా నాకు మెమరీ అలవాటైంది, వాయిస్ అలవాటైంది, యాక్షన్ అలవాటైంది. సో అంటే నేను విన్నాను నాగేశ్వరరావు గారు ఒకసారి ఏంటి నువ్వు అందరు వాయిస్లు ఇమిటేట్ చేస్తావంట, నా వాయిస్ ఇమిటేట్ చేయవా, నా వాయిస్ ఎందుకు ఇమిటేట్ చేయవని నాగేశ్వరరావు గారే మిమ్మల్ని అడిగారని విన్నాను. రవీంద్ర భారతి స్టేజ్ మీద జరిగింది. అంటే ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు నేను అందరు వాయిస్లు ఇమిటేట్ చేసి వెళ్ళి అయింది తప్ప, మళ్ళీ వెనక్కి పిలిపించారు నన్ను. పిల్లపడ్డాను కానీ మళ్ళీ పిలిపించారు నన్ను. పిలిస్తే అందరిని ఇమిటేట్ చేసావు కదా, నేను ఎందుకు చేయలేదని అడిగారు. సార్ మీరు నా ముందే ఉన్నారు కదా, ఇప్పుడు మీ ముందు మిమ్మల్ని చేస్తే మిమిక్రీ అవుద్ది సార్, ఇది మిమిక్రీ క్రైమో అవుతుంది కానీ మిమిక్రీ అవ్వదు సార్ అన్న. లేదు మీ మిమిక్రీ వాళ్ళు అట్టారుగా అను. బట్ ఆర్టిస్టులకి ఒక మ్యానరిజం ఉంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు వాళ్ళని ఫ్రీగా ప్రమోట్ చేస్తాడు ప్రతి స్టేజ్ మీద. నేను ఐ నో ఇమిటేటింగ్ ఆఫ్ వాయిసెస్. హూ వాయిస్ ఐఎమ్ గోయింగ్ టు ఇమిటేట్? ఐ ఇమిటేట్ యాక్టర్స్ వాయిసెస్, రైట్? ఎస్. అంటే బాగా పాపులర్ అయిన యాక్టర్స్ వాయిస్. ఇప్పుడు ఈ జనరేషన్ హీరోస్కి మ్యానరిజం లేకపోతే ఎవరు నిలబడలేదు. ఉంటారు వాళ్ళందరికీ, కానీ మీరు ఓ అంటే చెప్పేస్తారు ఎవరిదో, ఇలా అంటే చెప్పేస్తారు ఎవరో, ఇలా అంటే చెప్పేస్తారు ఎవరో, ఇలా అంటే చెప్పేస్తారు ఎవరో. దీస్ ఆర్ ది మ్యానరిజమ్స్. కెన్ యూ టెల్ ఇప్పటి హీరోల్లో ఎవరికి మ్యానరిజం ఉందో? ఒక్క మ్యానరిజం, అంటే ఒక్క మ్యానరిజం పెట్టుకోవాలి ప్రతి ఆర్టిస్ట్ అనేవాడు. అంటే అప్పుడు అలా లేకపోతే మీకు లాంగివిటీ దొరకదు. మేబీ సో ఆర్టిస్ట్ షుడ్ హ్యావ్ ఆర్టిస్టిక్ ఫీచర్స్, మేనరిజమ్స్. అందుకే పాత రోజుల్లో మీరు ప్రతి యాక్టర్కు మేనరిజం ఉండేది. అది నేను ఆలోచిస్తున్నాను. మీరు అన్నారు కదా ప్రజెంట్ జనరేషన్లో ఎవరున్నారు మేనరిజం ఏంటంటే నాకేమీ స్ట్రైక్ అవ్వట్లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సక్సెస్ఫుల్ బికాస్ అంటే మీరు చెప్పేస్తారు అల్లు అర్జున్ అని, తగ్గేదేలే అవునా కదా. అంటే ఒక్కొక్క క్యారెక్టర్తోనన్నా రావాలి, లేదా ఇది రావాలి, లేకపోతే వాళ్ళు పర్ఫార్మెన్స్లో బాగానే ఉంటారు, క్యాజువల్గా ఉంటుంది, కానీ వాళ్ళకు ఇట్లా అనగానే గుర్తొచ్చేటట్టు ఉండరు. ఇట్స్ కాల్డ్ క్రియేటింగ్ ఎ బ్రాండ్. మూమెంట్ ఈజ్ ఆర్ మ్యానరిజం ఈజ్ రికాల్ ఆఫ్ ఎ బ్రాండ్. ఎస్, ట్రూ. సో ఎట్లానో టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి మా కోసం ఒకసారి ఏఎన్ఆర్ గారి వాయిస్. ఏమిటబ్బా ఇది మైకేనా? కెమెరా ఏవో అక్కడ పెట్టారు, మైక్ ఏవో ఇక్కడ పెట్టారు, ఎటు చూస్తున్నారో కూడా నాకు తెలియకుండా ఏదో మాట్లాడేస్తున్నాం. బాగుంది. ఏమంటారు దీన్ని? చెప్పండి, మీరేదో అంటారుగా, పెడకాస్ట ఏమంటారు? పాడ్కాస్ట్ అంటే ఏమిటి? పాడుకాస్ట. నన్ను కూర్చోబెట్టింది పాడుకాస్ట్ దగ్గర. సూపర్ సూపర్.